ఈ చిన్న పిల్లలు స్కూలుకు వెళ్ళే ముందు 10 యూనిట్లు ఇన్సులిన్, సాయంకాలం వచ్చిన తర్వాత 10 యూనిట్ల ఇన్సులిన్. ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఎక్కువైపోయి రక్తంలో ఉన్న గ్లూకోజ్ని జీవకోశంలోకి ఎక్కువగా తీసుకెళ్ళి రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కింద పడితే ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ జోబులో ఒక చాక్లెట్ పెట్టండి, చుట్టుముట్టులో ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి, ఆ అమ్మాయి ప్రజ్ఞతో ఆ చాక్లెట్ నోట్లో వేయండి. నోట్లో వేసిన 2 నిమిషాలకి ఈ చాక్లెట్లో ఉన్న చక్కెర గ్లూకోజ్ ఆగి పరివర్తన చెంది రక్తానికి చేరి వెంటనే పాపకు ప్రజ్ఞ వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటే పిల్లలకి తట్టుకోలేక చివరకు ఎవరో ఒక డాక్టరు హైటెక్ ఒక చిప్ రెడీ చేశాము, మీకు గ్లూకోజ్ ఎంత ఉండాలో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అంత ఇన్సులిన్ మాత్రమే మీ రక్తంలోకి పంపించేటట్టు చేస్తాము, వచ్చి తొడలో అమరుస్తాము, రండి, 3 లక్షల రూపాయలు. తర్వాత ఇన్సులిన్ ఖాళీ అవుతుండగానే వారం వచ్చి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుంటూ ఉండండి, అక్కడ ఒక కియోస్క్ ఉంటుంది, దాంట్లో కూర్చోండి, దానికి ఒక 3,000 రూపాయలు. అరే, ఈ చిన్న పిల్లకి ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మనం ఆలోచించకుండా దీన్ని ఇలా హైటెక్గా మేనేజ్ చేస్తాము, డబ్బులు ఇస్తూ ఉండండి. అందుకే ఈ సున్నాలు పెరుగుతూ ఉన్నాయి. నిజమైన కారణం ఏంటి? 28 మందికి ఆల్రెడీ ఈ రోగం వచ్చింది, ఇంకా 28 మందికి ఇంకా 5 సంవత్సరాల్లో వస్తుంది అని మీరే చెప్తున్నారు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? పారంపరికంగా వస్తుంది. హెరిడిటరీ అంటే ఈ డాక్టర్లు చెప్పడం అంటే మీ అమ్మకునింది, మీ నాన్నకుని అనుకోవచ్చు. అలా మీరు 4 జనరేషన్స్ వెళ్తే ఎవరికీ లేదే ఈ రోగం. జస్ట్ ఇఫ్ యు గో 100 years బ్యాక్ మధుమేహ రోగం 10,000కో 20,000కో ఒకరికి ఉండేది. అంటే వీళ్ళు చెప్పేది ఎంత బూటకమని మీకు అర్థం కావాలి. అంతేకాదు, లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది. 50,000 కోట్లు చేసే వాడికి అదే రోగము, 5,000 రూపాయలు చేయలేని ఆటో డ్రైవర్కు అదే రోగము, సీఎంకు అదే రోగము, డాక్టర్కు అదే రోగము, ఆర్ఎస్ఎస్ వాడికి అదే రోగము, కమ్యూనిస్ట్ వాడికి అదే రోగము, బీజేపీ వాడికి అదే రోగము, కాంగ్రెస్ వాడికి అదే రోగము. జాత్యాతీతము, పక్షాతీతము, భాషాతీతము, మతాతీతము అయింది ఏదైనా ఒకటి ఉంటే అది ఈ మధుమేహ రోగం ఒక్కటే. అంటే మనకేమీ అర్థం కావట్లేదా? ఈ 40 సంవత్సరాల్లో ఈ పెనుభూతం మహమ్మారిలాగా విచ్చలవిడిగా పెరిగిపోతుంటే కారణాలు ఏవేవో బూటకంగా చెప్తూ కూర్చుంటున్నారు ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు. హెరిడిటరీ అంట, గోధుమలు తినండి, చపాతీ తింటే తగ్గుతుంది, చపాతీలు తింటూ ఉండండి, ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో తినేది గోధుమ పిండే. అప్పా అమ్మ అవసరం లేదు, 2 నిమిషాలు చాలు, నూడిల్స్ తినండి అని అమితాబ్ బచ్చన్ వేర్చి చెప్తాడు. అందరం తెచ్చి ఆ నూడిల్స్ పిల్లలకు తినిపిస్తుంది. ఆ నూడిల్స్లో ఏముంది? ఈ గోధుమ పిండిని అలోక్సాన్ కానీ బెంజోయిక్ యాసిడ్ అని 2 పదార్థాలతో ఆ కొద్దిగా ఉన్న నారును తీసేదానికి బ్లీచింగ్ పౌడర్ లాగా వాడతారు. ఈ అలోక్సాన్ కెమికల్ బయోకెమికల్ ల్యాబ్స్లో ఈ ఎలుకలకు, గినీ పిగ్స్కు డయాబెటీస్ రోగం రావాలంటే ఇంజెక్షన్ చేస్తారు. అంటే మీరు మీ పిల్లలకు కావాలని ఈ నూడిల్స్ తినిపిస్తే ఏం చేస్తున్నారు? మీ పిల్లల క్లోమ రసాన్ని నిర్నామం చేసేదానికి ప్రతిదినం నూడిల్స్ రూపంలో పంపిస్తున్నారు అలోక్సాన్. ఈ విషయం ఎవ్వరూ మీకు చెప్పట్లేదు. అంటే నూడిల్స్ తినటం వల్ల మన పిల్లలకి 100కి 8 మందికి ఈ రోగం వస్తుంది. గోధుమలు తినటం వల్ల తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. గోధుమల్లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంది, ప్రోటీన్. అది మీ చిన్న పేగుల సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్ళి అంటుకుంటే ఈ పదార్థాలన్నీ మీ దేహంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది. అది సెలీనియం కావచ్చు, జింక్ కావచ్చు, మనకు కావాల్సిన వేరే వేరే విటమిన్లు, జీవసత్తువులు అన్నిటినీ ఆపు చేయడం మొదలు పెడుతుంది. ఒక్క రోజులో రాదు మీకు రోగం, మెల్లిగా అంచెలంచెలుగా
అంటే మీరు ఈ గోధుమలు తినటం మొదలుపెట్టిన 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ ఈ రోగం వస్తుంది. ఈ రోగం ఒకటే కాదు, మీ నిర్నాళ గ్రంథులు కార్యక్షమతాన్ని మెల్లిగా వదిలిపెట్టడం వల్ల రోగాలు వెంటనే రావు, నిదానంగా వస్తాయి. అందుకే గడిచిన 20-30 సంవత్సరాల్లో ఈ రోగాలన్నీ మెల్లిగా మన దేశంలో, ఇవన్నీ ముందు జరిగాయి వేరే దేశాల్లో, మనం 20 సంవత్సరాలు వెనక్కున్నాం, అయినా అర్థం చేసుకోవట్లేదు. వీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ బట్ వీఆర్ నాట్. అంటే మనం ఇప్పటి వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోగాలన్నీ ఈ డాక్టర్లు చెప్పినట్లు హెరిడిటరీ కాదు. నిజంగా సూక్ష్మంగా విశ్లేషణ చేస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గడిచిన 30-40 సంవత్సరాలలో మనం ఆహార పదార్థాల్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన రోగాలు ఇవి అని ఎవ్వరూ చెప్పటం లేదు. అంటే మనకి ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ పాలు, ఈ చక్కెర, పెప్సీ తాగండి అని షారుఖ్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, థమ్సప్ తాగండి అని సల్మాన్ ఖాను పైనుంచి వస్తాడు. వీళ్ళందరూ పెప్సీ, కోకు, థమ్సప్ అమ్మటం లేదు. వీళ్ళందరూ అమ్ముతుండేది 100 ml నీళ్లలో 40 గ్రాముల చక్కెర. దే ఆర్ సెల్లింగ్ షుగర్, 40 grams of sugar in 100 ml of water ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ పెద్ద పెద్ద యాక్టర్లను, క్రీడా ప్రటుగలు అంటే ఈ స్పోర్ట్స్ ఐకాన్స్ ఉపయోగించుకొని ఈ పదార్థాలని మన జీవితంలోకి మెల్లమెల్లగా ఎంతవరకు అంటే, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాంప్లాను తాగించండి, మీ పిల్లలు 4 పట్టు పెరిగిపోతారు. 4 పట్లు పెరగరు, 4 రోజులు కక్కస్ చేయరు, అంతే మీ పిల్లలు. అంటే ఇవంతా ఏ పేరు మీద జరుగుతున్నాయి? సైన్స్, ప్రోగ్రెస్. అంటే మీ పిల్లల నోటికి వేయాల్సిన పదార్థాలన్నింటినీ తీసేసి వేయకూడని పదార్థాలన్నింటినీ నోట్లలో వేస్తున్నారు. ఈ నోళ్ళల్లో పడకూడని పదార్థాలు పడటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి అని ఎవరు విశ్లేషణ చేసి చెప్పట్లేదు. చివరకు ఈ కషాయం తాగితే బాగవుతుంది, ఆ కషాయం తాగితే బాగవుతుంది అని వేరే డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. కషాయాలు ఎన్ని రోజులు తాగుతారు? ఇక్కడ మూలమే సరిలేనప్పుడు, అంటే మనం తింటున్న పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని మనం చూడటం లేదు. ఈ బియ్యం తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ గోధుమలు తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ పాలు తాగటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ చక్కెర తినటం వల్ల రోగం వచ్చింది. ఎంత చక్కెర రెడీ చేస్తున్నాను తెలుసా? కర్ణాటక అలోన్ ప్రొడ్యూసెస్ 4 lakh tons of sugar, ఆంధ్ర 2.5 lakh tons of sugar, తమిళనాడు 3.1, మహారాష్ట్ర 6.8 lakh tons of sugar. 1 kg చక్కెరను ఉత్పాదన చేసేదానికి 28,000 లీటర్ల నీరు కావాలి. అది మనది కాదు, వేరే జీవులకు సంబంధించిన నీళ్లు. మనం తిని ఏమవుతున్నాము? ఈ చక్కెర అంటే ఏమిటి? షుగర్, సుక్రోస్. మన నోట్లోకి వెళ్ళిన వెంటనే, ఈ చాక్లెట్ నోట్లోకి వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ రెడీ అయ్యి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదా. పిల్లల్ని అలాగే ఈ ఇన్సులిన్ ఎక్కువ చుచ్చిన తర్వాత మళ్ళా బయటికి తీసుకురావటం. అంటే ఏమిటి? సుక్రోజ్ ఈజ్ బికమింగ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. అంటే 2 నిమిషాలకే, అంటే ఒకే ఒక స్టెప్లో సుక్రోజు గ్లూకోజ్ని ఇచ్చేస్తుంది. అంటే మీరు చక్కెర పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎంత నోట్లో వేసుకుంటున్నారు? 2 కాఫీలు తాగితే 10 గ్రాములు. ఎంత? 10 గ్రాములు చక్కెర. 2 టీలు తాగితే 20 గ్రాములు ఎక్కువ చక్కెర వేయాలి. దానికి తోడు పెప్సీలు, కోకులు, చాక్లెట్లు, నూడిల్స్. 2 ఇడ్లీలు తింటే 30 గ్రాములు.
2 చపాతీలు తింటే 30 గ్రాములు. సో చివరికి మనం రోజుకి ఎంత గ్లూకోజ్ రక్తంలోకి పంపిస్తున్నాము వెంటనే అంటే అంత క్యాలిక్యులేట్ చేస్తే పర్ డే అందాజు 150 గ్రాములు. మన దేహంలో ఎంత రక్తం ఉంది? 5 లీటర్ల రక్తం ఉంది. ఎంత? 5 లీటర్ల రక్తం. 1 లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? సమతులనంగా ఉండాలంటే 1 గ్రాము. అంటే మన దేహం మొత్తం 5 గ్రాముల గ్లూకోజు ప్రతి క్షణం ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం సమతులనంలో. ఎంత ఇస్తున్నాం? 150 గ్రాములు. 1 గ్రాము ఖర్చు పెట్టాలంటే నేను నా రక్తంలో నుంచి బయటికి పోవాలి కార్బన్ డయాక్సైడ్ రూపంలో అంటే 15 నిమిషాలు నేను నడవాలి. 1 గ్రాము ఖర్చు కావాలంటే 15 నిమిషాలు. 5 గ్రాములు ఖర్చు కావాలంటే 1 గంట 15 నిమిషాలు. 150 గ్రాములు ఖర్చు కావాలంటే 30 గంటలు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఎన్ని గంటలు నడుస్తున్నారు మీరు?